హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డివిఎస్ఎస్ తెలుగు ఫాలో యువర్ ట్రెడిషన్. టుడేస్ రెసిపీ జవార్ చపాతీ అంటే జొన్న చపాతీ. ఇది తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది, అట్ ద సేమ్ టైం వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది. చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఆ బెనిఫిట్స్ అన్ని వీడియో లాస్ట్లో సబ్ టైటిల్స్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఈ జొన్న చపాతీల్ని నార్మల్ చపాతీలా చేసుకోవచ్చు. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇక్కడ నేను చూపిస్తున్నది జొన్న పిండి అని తెలియడానికి నేను ప్యాకెట్ చూపిస్తున్నాను. సో ఇక్కడ నేను 2 కప్స్ జొన్న పిండిని తీసుకున్నా. ఈ జొన్న పిండికి 1 కప్ గోధుమ పిండిని యాడ్ చేస్తున్నాను. దానికి రుచికి సరిపడా సాల్ట్ని వేసి మొత్తం అన్నీ మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుతున్నా. కలిపిన తర్వాత దీనికి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేస్తున్నా. ఈ ఆయిల్ కూడా పిండికి మొత్తం బాగా పట్టేలాగా ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత దీనికి కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకొని చపాతీ పిండిలా కలుపుకోండి. ఎగ్జాక్ట్ క్వాంటిటీ అయితే నాకు 1.5 కప్ వాటర్ పడింది. మీరు కొంచెంగా వేసుకుంటే కరెక్ట్గా తెలిసిపోతుంది క్వాంటిటీ. సో ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒకేసారి కాకుండా అప్పుడప్పుడు కొంచెంగా వాటర్ వేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండిని బాగా కలుపుకోవాలి. చూడండి పిండి అనేది ఎంత సాఫ్ట్గా ఉండాలన్నది ఇక్కడ నేను చూపిస్తున్నాను, ఇలా రావాలి. సో ఇప్పుడు వాటిని ఒకసారి చక్కగా నీట్ చేసుకొని పిండిని మీకు కావాల్సిన సైజులో బాల్స్ని చేసుకోండి. చపాతీ ఏ సైజులో కావాలో ఆ సైజులో బాల్స్ని చేసుకోండి. ఇక్కడ నేను యూజ్ చేసేది చపాతీ స్పాచులా అనమాట. చాలా సాఫ్ట్గా ఉంటుంది, మనకి ఈజీగా వచ్చేస్తుంది చపాతీలు చేసుకోవడానికి. సో ఒకసారి మనం రౌండ్ బాల్స్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు నార్మల్ చపాతీలా చేసేసుకోవడమే, బట్ కొంచెం కేర్గా చేసుకోవాలి. లిటిల్ బిట్ కొంచెం స్మూత్గా చేసుకుంటే మనకి ఈజీగా వస్తాయి. అండ్ ఇక్కడ మనం జొన్న పిండి యూజ్ చేసాం కాబట్టి ఎగ్జాక్ట్గా మనకి షేప్ రౌండ్గానే వస్తుంది అని కాదు. జొన్న పిండి కొంచెం విరుగుతూ ఉంటుంది కదా, సో అందుకే ఎడ్జెస్ ఇలా వస్తుంది. ఇలానే మిగిలిన చపాతీలన్నిటిని కూడా చేసేసుకోవాలి. నార్మల్ చపాతీల మీద ఈ జొన్న పిండితో చేసుకున్న చపాతీలు టేస్ట్ చాలా బాగుంటాయి. అట్ ద సేమ్ టైం వెయిట్ లాస్కి చాలా బాగా యూజ్ అవుతాయి. కొంచెం కేరింగ్గా తీసుకోవాలి. ఇలా చపాతీలు తీసుకున్న తర్వాత ఇలా అన్ని చపాతీలని ఇలా చేసేసుకోవడమే. వన్స్ మనం అన్ని చపాతీలు చేసేసుకున్న తర్వాత ఫ్రైయింగ్ పాన్ పెట్టేసుకొని చక్కగా ఇట్లా ప్రెస్ చేస్తూ ఎడ్జెస్ని ప్రెస్ చేస్తూ 2 సైడ్స్ చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఒక సైడ్ కాలిన తర్వాత కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇంకొక సైడ్కి టర్న్ చేసుకొని ఆయిల్ని వేసుకొని 2 సైడ్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చపాతీల్ని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఎడ్జెస్ని కొంచెం ఇలా ప్రెషర్ పెట్టి ఫ్రై చేసుకోండి. చక్కగా బాగా కాలుతాయి ఎడ్జెస్ కూడా. సో వన్స్ ఇలా అయిన తర్వాత మనం తీసి ఏదైనా హాట్ బాక్స్లో వేసేసుకోవడమే. యాజ్ ఇట్ ఈజ్ మిగిలిన చపాతీలన్నింటినీ కూడా మనం ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఫ్రై చేసేసుకోవాలి. వన్స్ మీరు పాన్ మీద వేసేటప్పుడు కూడా కొంచెం కేరింగ్గా వేసుకోండి. లిటిల్ బిట్ నార్మల్ చపాతీకి దీనికి కొంచెం మనం జొన్న పిండిని యాడ్ చేసుకున్నాం కాబట్టి. సో చూసారా ఎంత చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేసాయో, చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ ఇష్టపడని వాళ్ళు ఆయిల్ లెస్ కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. యాక్చువల్గా జొన్న పిండి రొట్టెలు చేస్తారు కదా, అవి చేత్తోనే ఒత్తుకుంటారు, చాలామందికి రావు. సో ఇలా ట్రై చేస్తే కూడా మనకి ఈజీగా వచ్చేస్తుంది, అట్ ద సేమ్ టైం క్విక్గా అయిపోతాయి. సో నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కన్ఫామ్గా ట్రై చేయండి. ఇక్కడ నేను సర్వ్ చేసేస్తున్నాను. దీనికి కాంబినేషన్గా పాలకూర అలానే మిల్లీమేకర్ కర్రీని కాంబినేషన్ చేసుకున్నాను. అలానే కొన్ని కాబూలీ శనగలు పెట్టుకున్నాను. సో ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ని కన్ఫామ్గా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఈజ్ రూపా సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.